ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీ చేవన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు చేయాన్ని కలుగు చేయనుగాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి పాత నిబంధనలో చెప్పబడినటువంటి కొన్ని విషయాలను మనము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి ఛాయగా అంటే నీడగా చెప్పబడినటువంటి కొన్ని కార్యాలను మనము ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు కూడా యేసుక్రీస్తుతో ఆయన యొక్క జీవితాన్ని ప్రతిఫలించినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నామండి. ఆ వ్యక్తి ఎవరంటే యోసేపు. ఈ యోసేపుని గురించి మనము ఎక్కడ చదువుతున్నాము? ఆదికాండం 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు ఈ 13 అధ్యాయాల్లో యోసేపు గురించి మనము చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోసేపు తన జీవితంలో యేసయ్యను ప్రియమైన దేవుని ఆయన ప్రతిఫలించాడు. ప్రతి విషయంలో యేసయ్యకు యొక్క యోసేపు పోలికగా ఉన్నాడండి, ఛాయగా ఉన్నాడు. ఎలాగా అని మనము గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మనం యోసేపుని గురించి మనము ధ్యానించుకుందామండి. యోసేపు ప్రియమైన దేవుని ఆదికాండము 37వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది, యోసేపు తన తండ్రికి ముద్దుబిడ్డగా ఉన్నాడు అనేటువంటి మాటను 3వ అధ్యాయము ఆదికాండం 37:3లో మనం చదువుతున్నామండి. ప్రేమించాడు కాబట్టి తన తండ్రి ఆయనకి విచిత్రమైనటువంటి అంగీని చేయించాడు అనేటువంటి దాన్ని మనం ఆ యొక్క 3వ వచనంలో మనం చదువుతున్నామండి. ఆయన ముద్దుబిడ్డగా ఉన్నాడు. 13వ వచనం చెప్తుంది, ఆదికాండం 37వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది, యోసేపు తన తండ్రి ద్వారా తన సహోదరుల యొద్దకు పంపబడ్డాడు. యోసేపు తన తండ్రి ద్వారా తన సహోదరుల యొద్దకు పంపబడ్డాడు అనేటువంటి దాన్ని మనం చదువుతున్నాం. 23వ వచనంలో మనం గమనించినట్లయితే, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు అతను ధరించి ఉన్నటువంటి విచిత్ర అంగీని వారు తీసేసుకున్నారు అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. తీసేసుకొని అందులో ఒక గొర్రెపుల యొక్క రక్తాన్ని అందులో ప్రియమైన దేవుని బిడ్డలారా పూసి తన తండ్రి దగ్గరకు పంపించి యోసేపు చనిపోయాడు అని నమ్మిస్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 25, 26, 27 వచనాలు మనం చదివినప్పుడు యోసేపు యొక్క సహోదరుడైనటువంటి యూదా యోసేపును 20 వెండి నాణ్యాలకు ఆయన అమ్మివేసేది మనం గమనిస్తున్నామండి. ఎవరు? యూదా అనేటువంటి యోసేపు యొక్క సహోదరుడు అన్న యోసేపును అమ్మివేయడానికి సలహా ఇస్తున్నాడు తన సహోదరులకు. యోసేపును అమ్మివేయడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ప్రాముఖ్యమైన కారణం అంటే ఈ యొక్క యూదా అనేటువంటి వ్యక్తి. ప్రియమైన దేవుని, ఇప్పుడు ఇలాంటి కీడులు సహోదరులు చేశారు. సహోదరులు ఎన్ని కీడులు చేసినా యోసేపు జీవితంలో దేవుడు ఆయనతో ఉండి ఆ కీడునంతా కూడా దేవుడు మేలుగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క సహోదరులు ఒక సమయంలో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యోసేపుని ఎలా చూశారంటే, లోకాన్నంతా కూడా పోషించేటువంటి ఒక వ్యక్తిగా, ఐగుప్తు దేశానికి అధిపతిగా తన యొక్క సహోదరుని వాళ్ళు చూశారు. చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని దగ్గర చేయి చాపారు, అతని కాళ్ళలో సాగిలపడి నమస్కరించారు. చివరిగా అతను తన సహోదరుడు అని చెప్పి తెలిసిన తర్వాత అతని దగ్గర క్షమాపణ అడిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ యోసేపు అధికారం ఉంది, యోసేపు తలంచుకుంటే ఏమైనా చేయగలడు. కానీ తన సహోదరుని యోసేపు వ్యతిరేకించలేదు, ప్రేమించాడు, ప్రేమను చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోసేపు యేసయ్యకు ఛాయగా ఉన్నాడండి. ఎలాగని మనం గమనించినట్లయితే, యోసేపు ఎలాగైతే తండ్రి ద్వారా పంపబడ్డాడో, తండ్రి ద్వారా ప్రేమించబడ్డాడో, అలాగా యేసుక్రీస్తు కూడా తన యొక్క తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఆయన ప్రేమించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనము చదువుతున్నాము. యేసయ్య తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు అనేటువంటి దాన్ని మనం చదువుతున్నాం. యోసేపు ఎలాగైతే తన సహోదరుల యొద్దకు తన తండ్రి ద్వారా పంపబడ్డాడు, ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన తండ్రి ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క లోకానికి మన కొరకు పంపబడ్డాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కనుక అనేటువంటి మాటను మనము యోహాను 3:16లో మనం చదువుతాం. ఆయన లోకానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపాడు, రక్షణ కలగడానికి, పాపము కొరకు మరణించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క విచిత్ర అంగీని ఎలాగైతే తన సహోదరులు తీసేసుకున్నారో, కల్వరి శిలువలో యేసు యొక్క వస్త్రాలను కూడా అక్కడ ఆయన సిలువ వేసిన వారు తీసేసుకున్నది మనము, ఆయన ఆ యొక్క వస్త్రాల మీద చీటీలు వేసింది కూడా మనము చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా అనేటువంటి సహోదరుడు యోసేపుని 20 నాణ్యాలకు అమ్మివేశాడు. ఇక్కడ అదే పేరు గలటువంటి యూదా అనేటువంటి ఒక శిష్యుడు యేసయ్యను
30 నాణ్యాలకు ఆయన అమ్మివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యోసేపు తన సహోదరుల్ని క్షమించాడు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా తనకు విరోధముగా పాపము చేసినటువంటి, తను సిలువ వేసినటువంటి, తన్ను పట్టించినటువంటి, తను శపించినటువంటి ప్రతి ఒక్కరిని, శిష్యులను కానీ ప్రతి ఒక్కరిని, యూదులను కానీ అందరినీ కూడా ఆయన క్షమించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోసేపు యేసయ్యకి ఛాయగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి అయినటువంటి యోసేపు ఎంత ప్రేమగల వ్యక్తిగా ఉన్నట్లయితే ఉంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుని పంపించాడు. ఆ యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి మన పాపం అన్నిటిని కూడా ఆయన క్షమించి నిన్ను నన్ను ఆయన హత్తుకొని మనం దీవించి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇంకా ఎన్ని రోజులు మనం పాపంలో ఉంటామండి? ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా నువ్వు ఎన్ని రోజులు నువ్వు పాపంలో ఉంటావు? ఇంకా ఎన్ని రోజులు రేపు 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 అని చెప్పి నీ దినాలు నువ్వు గడుపుకుంటూ వెళతావు? ఈరోజు మళ్ళీ యేసయ్యను నువ్వు హత్తుకోవడానికి, యేసయ్యకి సమీపంగా రావడానికి, ఆయనను నీ యొక్క రక్షకుడిగా అంగీకరించడానికి ఇంకొక సమయాన్ని నీకు యేసయ్య ఇస్తున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని యేసయ్యకి నువ్వు అప్పగిస్తావా? ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాట్లాడిన తండ్రిని బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా స్తోత్రం, యోసేపు తన సహోదరుని తండ్రి క్షమించినట్లు అయ్యా మీరు తండ్రి స్తోత్రం, మీకు విరోధంగా పాపం చేసిన ప్రతి ఒక్కరిని మమ్మల్ని క్షమించేటువంటి దేవుడు ఉన్నాడు. దాన్ని బట్టి నీకు స్తోత్రం. అయ్యా స్తోత్రం, మా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా మీకు చిత్తం లేని తండ్రి ప్రతి ఒక్క క్రియను మా జీవితాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు అంతా కూడా తండ్రి మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నేను ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడి వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.